అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. మన ఏపీలో ఉన్నటువంటి రైతులకు మనకు ఈ రోజున అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ డబ్బులు విడుదలవుతాయని చెప్పి మనకు గతంలో ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. కానీ ఈ రోజున మనకు ఈ యొక్క పథకాన్ని విడుదల చేసే అవకాశం లేదు. ఎందుకంటే రేపటి రోజున మన ప్రధాని మోదీ గారు విశాఖపట్నం పర్యటన అయితే ఉంది. యోగాంధ్ర కార్యక్రమంలో ఆయన ఇక్కడ పాల్గొనడానికి వస్తున్నారు కాబట్టి మరి అక్కడ ఏమైనా సరే నిధులు విడుదల చేసే అవకాశం అయితే ఉంది. లేకపోతే 24వ తారీఖున రైతుల ఖాతాల్లోకి ఈ యొక్క డబ్బులు అయితే విడుదలవుతాయి. ఎందుకంటే ప్రధాని మోదీ గారు ఎప్పుడైతే 20 విడత పీఎం కిసాన్ ఇస్తారో అప్పుడే మన ఏపీలో ఉన్న రైతులకు అన్నదాత సుఖీభవ డబ్బులు కూడా వస్తాయి. అంటే కేంద్ర ప్రభుత్వం ఎప్పుడైతే ఇస్తుందో అప్పుడే మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా మనకు డబ్బులు అయితే ఇస్తుంది. లేకపోతే మనకు డబ్బులు అయితే రావన్నమాట. కాబట్టి రైతులు ఏం చేయాలంటే మనకు రేపటి రోజు నుంచి కూడా మనకు డబ్బులు వచ్చే అవకాశం అయితే ఉంది. కాబట్టి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా ప్రభుత్వం ఈ అప్డేట్ని అయితే తీసుకురావడం జరిగింది. మరి అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం ద్వారా ఎవరికి డబ్బులు వస్తాయి, ఎవరికి డబ్బులు రావు, ఏ రైతులకు డబ్బులు పడతాయి, ఏ రైతులకు డబ్బులు పడవు అనే విషయాన్ని మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను. దయచేసి మనకు అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం కోసం ఎదురు చూస్తున్నటువంటి రైతులందరికీ కూడా ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు రావాలంటే ఖచ్చితంగా మీరు ఇలా చేయాల్సి ఉంటుంది. మరి రైతులు ఏం చేయాలి, ఏంటి, ఏ అకౌంట్లకు ముందుగా డబ్బులు వస్తాయి, ఏ జిల్లాల వారికి ముందుగా డబ్బులు వస్తాయనే విషయాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను క్లియర్గా తెలియజేస్తాను. దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడాలి. మీరు ఎప్పుడైతే చివరి వరకు చూస్తారో అప్పుడు మీకు సమాచారం అనేది తెలుస్తుంది. దయచేసి లాస్ట్ వరకు చూడండి. ఇక వీడియోని చివరి వరకు చూడటమే కాకుండా వీడియోని తప్పకుండా లైక్ చేయండి. తెలిసిన మీ బంధువులకు, స్నేహితులకు షేర్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ అన్ని కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే గంట పైన నొక్కడం మర్చిపోవద్దు. మరిన్ని అప్డేట్స్, మరింత సమాచారాన్ని మీకోసం నేను అందిస్తూ ఉంటాను. మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ అనే పథకాల ద్వారా సంవత్సరానికి 20,000 రూపాయలు అందించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. మరి 20,000 రూపాయల్లో భాగంగా తొలి విడత 7,000 రూపాయలను అందిస్తామని చెప్పి ప్రభుత్వం హామీ ఇచ్చింది. మరి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీ ప్రకారం రైతులందరికీ కూడా అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం ద్వారా ఒక్కొక్క రైతుకు కూడా మనకు 7,000 రూపాయలను ఈ నెల 20 నుంచి అంటే ఈ రోజు నుంచే విడుదల చేస్తామని చెప్పి ఏపీ ప్రభుత్వం ప్రకటించినా కానీ మనకు చాలా మంది రైతులకు రైతులు ఎదురు చూసినా కానీ ఇక్కడ మనకు రేపు యోగాంధ్ర కార్యక్రమం అయితే ఉంది. మన ప్రధాని మోదీ గారు విశాఖపట్నంలో ఈ కార్యక్రమంలో పాల్గొంటూ ఉన్నారు కాబట్టి మనకు రేపు విడుదలవుతాయని చెప్పి మనకు వచ్చినటువంటి సమాచారం. ఒకవేళ రేపటి రోజున విడుదల కాకపోతే మనకు ఇంకా పీఎం కిసాన్ వెబ్సైట్లో అప్డేట్ కూడా ఇవ్వలేదు. ఎందుకంటే పీఎం కిసాన్ వెబ్సైట్లో అధికారికంగా అప్డేట్ అయితే ఇస్తారు, పలానా తేదీని డబ్బులు విడుదల చేస్తున్నామని చెప్పి. మనకి ఇంకా అప్డేట్ రాలేదు కాబట్టి 24 అని చెప్పారు గతంలో కేంద్ర మంత్రి గారు. మరి 24వ తారీఖున ఈ డబ్బులు విడుదలయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులు మనకు ఎదురు చూడాలి. ఎందుకంటే ఇప్పటికే చాలా మంది మనకు సమయం వచ్చింది మేలు. ఎందుకంటే ఇంకా చాలా మంది రైతులు కొన్ని పనులు అయితే చేసుకోలేదు. మరి అటువంటి పనులు చేసుకున్నటువంటి రైతులందరికీ కూడా ఇబ్బంది ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు రాకపోతే కనుక. కాబట్టి రైతులు ఇంకా ఎవరైనా సరే పెండింగ్ ఉంటే కనుక ఏదైనా ఈకేవైసీ కానీ, ఎన్పిసిఐ లింక్ కానీ, ఈ ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ కానీ, అలాగే మనకు రైతులకు సంబంధించి మరేదైనా సరే మనకు పెండింగ్ ఉంటే కనుక మీరు వెంటనే కూడా పూర్తి చేస్తే కనుక మీకు తప్పకుండా ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు జమ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఎవ్వరు కూడా అశ్రద్ధ చేయకుండా వెంటనే కూడా ఈ యొక్క పథకాలకు సంబంధించిన డబ్బులు రావాలి అంటే ఒకసారి ఇవన్నీ కూడా చెక్ చేసుకోండి. మీరు ఇవన్నీ కూడా చెక్ చేసుకుని దాని ప్రకారం మీకు ఈ డబ్బులు వస్తాయా రావా అనే విషయాన్ని తెలుసుకోండి. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా చాలా మంది రైతులైతే ఎదురు చూస్తూ ఉన్నారు. మరి ఎదురు చూసినట్లుగానే ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు మీకు రావడం జరుగుతుంది. కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ డబ్బులు రావాలంటే మీరు గతంలో ప్రభుత్వం ఇచ్చినటువంటి రూల్స్ ప్రకారం మీకు ఇవన్నీ కూడా ఉన్నాయా లేదా అని చెప్పేసి ఒకసారి మీరు చెక్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉందన్నమాట. కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఈ యొక్క పథకానికి సంబంధించి ఈకేవైసీ అయిందా లేదా, ఎన్పిసిఐ లింక్ అయిందా లేదా, అలాగే ఈ ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ అయిందా లేదా, బయోమెట్రిక్ అంటే వేలిముద్ర వేసామా లేదా, ఇవన్నీ కూడా ఒకసారి చెక్ చేసుకోండి. మరొక 3 రోజుల్లోనే మనకు డబ్బులు వచ్చే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి మీరు ఇవి మిస్ అవ్వద్దు ఎవరు కూడా. ఒకవేళ ఇవి కనుక మీకు లేకపోతే మీకు ఈ యొక్క పథకం ద్వారా మీకు డబ్బులు జమ అయ్యే అవకాశమే ఉండదు. కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఇవి అయ్యాయా లేదా, ఇవి చేసుకున్నామా లేదా అని చెప్పేసి ఒకసారి చూసుకోండి. ఒకవేళ కాకుండా ఉంటే వెంటనే కూడా చేసుకోండి. మరొక 3 రోజుల సమయం ఉంది కాబట్టి, లేకపోతే మీకు ఈ యొక్క డబ్బులు వచ్చే ఛాన్సే లేదు. మరి ఇవన్నీ కూడా ఒకసారి మీరు చెక్ చేసుకోండి. మరి దీంతో పాటుగా మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ప్రభుత్వం మనకు ఈ విధానాన్ని అయితే తీసుకొచ్చింది.
మరి లిస్ట్లో కూడా పేర్లు చెక్ చేసుకోండి. అన్నదాత sukhibhava.ap.gov.in అనే వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్తో ఈ లిస్ట్లో మీ పేర్లు ఉన్నాయా లేదా అని చెప్పేసి చెక్ చేసుకోండి. ఒకవేళ లిస్ట్లో కనుక పేర్లు లేకపోతే మీకు యొక్క పథకం ద్వారా డబ్బులు వచ్చే ఛాన్స్ చాలా తక్కువ, రావు అసలు. కాబట్టి మీరు ఏం చేస్తారంటే లిస్ట్లో పేర్లు ఉన్నాయా లేదా అని చెప్పేసి కూడా మీరు చెక్ చేసుకోండి. ఒకవేళ లిస్ట్లో కనుక మీ పేర్లు లేకపోతే మనం మళ్ళీ కూడా అప్లై చేసుకోవడానికి కూడా అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ యొక్క పథకం ద్వారా మీకు డబ్బులు వస్తాయా రావా అనే విషయాన్ని మీరు తెలుసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ లిస్టులో ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు మీకు వస్తాయా రావా అని చెప్పేసి మీరు తెలుసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. మరి ఖచ్చితంగా ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకుని దాని ప్రకారం మీరు డబ్బులను అయితే తీసుకోండి. రాష్ట్ర ప్రభుత్వం మీకు చాలా క్లారిటీగా ఈ యొక్క పథకాలకు సంబంధించిన డబ్బులను అందించడానికి సిద్ధంగా ఉంది. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులు ఇవన్నీ కూడా ఒకసారి చెక్ చేసుకున్నా కానీ చాలా మందికి వస్తున్న ప్రాబ్లం ఏంటంటే బ్యాంక్ అకౌంట్. మరి బ్యాంక్ అకౌంట్ కనుక కరెక్ట్గా లేకపోతే మనకు అన్నీ చేసుకున్నా కూడా మీరు వేస్ట్. ఎందుకంటే డీబీటీ ద్వారా డబ్బులు వస్తాయి కాబట్టి, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా. మరి డీబీటీ ద్వారా మీకు డబ్బులు వచ్చేటప్పటికి ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఈ యొక్క ఆ లిస్ట్లో ఉన్నటువంటి దాని ప్రకారమే మీకు డబ్బులు వేస్తుంది. మరి అకౌంట్ కనుక ఒకవేళ కరెక్ట్గా లేకపోతే కనుక ఏమవుతుందంటే ఆ అకౌంట్కి వేసిన డబ్బులు తిరిగి మళ్ళీ కూడా ప్రభుత్వానికి వెళ్ళిపోతాయి. అప్పుడు మీకు యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి పొందలేరన్నమాట. కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఇవి ఉన్నాయా లేదా, ఇవన్నీ కూడా కరెక్ట్గా ఉన్నాయా లేదా, చేసుకున్నామా లేదా, ఇవన్నీ కూడా కరెక్ట్గా ఉన్నా కూడా బ్యాంక్ అకౌంట్ కరెక్ట్గా ఉందా లేదా అని చెప్పేసి మీరు చెక్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. కాబట్టి ఎవరు కూడా ఏ రైతు కూడా మిస్ అవ్వద్దు. ప్రతి పథకానికి సంబంధించిన డబ్బులు మీకు రావాలంటే ఇవన్నీ కూడా మీకు ఇంపార్టెంట్. ఇవన్నీ కూడా చేసుకోండి, దాని ప్రకారం మీకు డబ్బులు అయితే వస్తాయన్నమాట. కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకుని దాని ప్రకారం మీరు అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన డబ్బులను అయితే తీసుకోండి. ఎప్పటికప్పుడు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది ఒక పథకాల డబ్బులను అందించడానికి. మరి చాలామంది రైతులు ఇంకా చిన్న చిన్న పొరపాట్ల వల్ల మనకి యొక్క డబ్బులను పొందలేకపోతున్నారు. మరి అటువంటి రైతులంతా కూడా కరెక్ట్గా ఇవన్నీ కూడా చేసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి అయితే పొందవచ్చు అనమాట. కాబట్టి మీరు ఎవరు కూడా మిస్ అవ్వద్దు. మిస్ అవ్వకుండా ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి. ఎప్పటికప్పుడు రాష్ట్ర ప్రభుత్వం మీకు ఈ యొక్క సాయాన్ని అయితే అందిస్తూ ఉంటుందన్నమాట. చాలామంది రైతులు ఇప్పటికే ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు ఎప్పుడు ఇస్తారన్నారు, కానీ ఈరోజు మనకు డబ్బులు విడుదల కావాల్సింది. కానీ మళ్ళీ కూడా మనకు ఈ యొక్క కార్యక్రమం జరుగుతూ ఉంది కాబట్టి ఈ కార్యక్రమం వల్ల మనకు వాయిదా పడినట్టుంది. కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు పొందాలి అంటే ఇవన్నీ కూడా మీరు చేసుకుని రెడీగా ఉండండి. మరి దీంతో పాటుగా పిఎం కిసాన్కి సంబంధించిన లిస్టులో కూడా మీ పేర్లు చెక్ చేసుకోండి. అలాగే అక్కడ పిఎం కిసాన్కి సంబంధించి ఈకేవైసీ అని ఉంటుంది. ఆ ఈకేవైసీలో కూడా మీ పేరు ఉందా లేదా అని చెప్పేసి, అంటే ఈకేవైసీ అయ్యిందా లేదా అని చెప్పేసి చెక్ చేసుకోండి. మీరు ఏం చేస్తారంటే pmkisan.gov.in అనే వెబ్సైట్లోకి వెళ్ళండి. అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు అక్కడ బెనిఫిషరీ స్టేటస్ అని ఉంటుంది. ఆ బెనిఫిషరీ స్టేటస్ పైన క్లిక్ చేస్తే బెనిఫిషరీ లిస్టు, ఆ లిస్ట్ పైన క్లిక్ చేస్తే మీకు మీ స్టేట్ పేరు అడుగుతుంది. అంటే మీ రాష్ట్రం పేరు, మీ జిల్లా పేరు, మీ మండలం పేరు, మీ పంచాయతీ పేరు, మీ ఊరి పేరు, ఇవన్నీ కూడా మీరు ఎంటర్ చేస్తే మీకు అక్కడ ఈ యొక్క లిస్ట్లో మీ పేర్లు కనిపిస్తాయి. మీతో పాటు మీ గ్రామంలో ఎవరెవరికి పిఎం కిసాన్ డబ్బులు వస్తుందనే విషయం కూడా అక్కడ తెలుస్తుంది. మరి ఆ విధంగా మీరు ఒకసారి ట్రై చేయండి. లిస్ట్లో పేర్లు ఉన్నాయా లేదా అని చెప్పేసి చెక్ చేసుకోండి. ఇలా చెక్ చేసుకుని దాని ప్రకారం మీరు ఖచ్చితంగా ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు మీకు వస్తాయా రాదా అని చెప్పేసి మీరు తెలుసుకోవచ్చు అనమాట. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సిద్ధంగా ఉండి ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు అయితే వేయడానికి ప్రభుత్వం మీకు సిద్ధంగా ఉంది. కాబట్టి మీరు తప్పకుండా ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందవచ్చు అనమాట. మీరు ఎవరు కూడా ఇబ్బంది పడాల్సిన పని అయితే లేదు. ఏపీ ప్రభుత్వం చాలా క్లారిటీగా అర్హులకు ఖచ్చితంగా అందిస్తామని చెప్పారు సీఎం చంద్రబాబు నాయుడు గారు. కానీ కొన్ని కొత్త రూల్స్ను ప్రవేశపెట్టారు. మరి ఈ రూల్స్ వల్ల చాలామంది ఇప్పటికే విడుదల చేసినటువంటి తల్లికి వందనం పథకానికి సంబంధించిన డబ్బులను పొందలేకపోయారు. మరి ఇప్పుడు తాజాగా పరిస్థితి ఇలాగే ఉంది. మరి దాని ద్వారా కూడా మనకు డబ్బులు పొందే అవకాశం అయితే లేదనమాట. కాబట్టి ఇవన్నీ కూడా ఒకసారి మీరు చెక్ చేసుకోండి. ముఖ్యంగా ఈ 6 దశల ధృవీకరణ వల్ల చాలామంది రైతులు కోల్పోయే అవకాశం ఉంది. ఈ పథకాలు ముఖ్యంగా మనకు ఈ చిన్న సన్నకారు రైతుల కోసం ఈ పథకం ప్రవేశపెట్టబడింది. కాబట్టి మీకు యొక్క పథకాల ద్వారా డబ్బులు కొంతమందికి రావచ్చు, కొంతమందికి రాకపోవచ్చు. మరి ఎవరు కూడా కంగారు పడాల్సిన పని అయితే లేదు. అన్నిటికీ అన్ని మార్గాలు ఉన్నాయి. మనకు రైతు సేవా కేంద్రాల ద్వారా మీరు అన్నీ కూడా సరి చేసుకుంటే మీకు డబ్బులు వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఒకసారి ముందుగా లిస్టులో పేర్లు చెక్ చేసుకొని రెడీగా ఉండండి. ఈ యొక్క పథకాల ద్వారా మీకు ప్రభుత్వం డబ్బులను వేయడానికి రెడీ అయిపోయింది. కాబట్టి ఎక్కడ కూడా మిస్ అవ్వద్దు ఏ రైతు కూడా. మరి ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకుంటేనే మీకు యొక్క పథకాల ద్వారా డబ్బులు రావడానికి ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈకేవైసీ, ఎన్పిసిఐ లింకు, అలాగే మనకు ఎన్పిసిఐ లింక్తో పాటు ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషను, ఈ వేలిముద్ర అనేది వేసుంటేనే మీకు యొక్క పథకం ద్వారా డబ్బులు వస్తాయి. కాబట్టి ప్రతి రైతు కూడా ఒకసారి చెక్ చేసుకుని లిస్ట్లో కూడా మీ పేర్లు ఉన్నాయా లేదా అని చెప్పేసి చెక్ చేసుకోండి. మరి ఇదే అప్డేటు. వీడియోని తప్పకుండా లైక్ చేయండి.
తెలిసిన మీ బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి.